మిత్రమండలి నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి సుజిత్ గారమ్మ ఈరోజు మనకి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మన వంగవీటి మోహన్ రంగ విజయవాడ మాజీ శాసనసభ్యులమ్మ మరి చనిపోయి 35 సంవత్సరాలు అవుతుంది. మరి 35 సంవత్సరాలు చనిపోయినా కానీ అతన్ని గుర్తుపెట్టుకొని ఉన్నారంటే అతను ఎంత గొప్ప నాయకుడో మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి రంగా గారు. మరి ఈ యొక్క రంగా గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా ఈ నెల్లూరు జిల్లా రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ కూడా అల్పాహారాన్ని అందిస్తున్నారమ్మా. ఈ యొక్క సుజిత్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడికి సుజిత్ గారి యొక్క మిత్రమండలి అదేవిధంగా రాధారంగ మిత్రమండలి అందరూ కూడా ఇక్కడ గీతామాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు ఆహారాన్ని అందిస్తున్నారు. మరి పరలోకంలో ఉన్నటువంటి రంగా గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ప్రసాదించాలని మరి ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన రంగా గారి యొక్క కుమారుడు రాధా గారు మరి భవిష్యత్తులో మంచి రాజకీయాన్ని అందుకోవాలని మరి అదేవిధంగా తన తండ్రిలాగే తను కూడా పేదలకి సేవా కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మరి 35 సంవత్సరాల క్రితం మరణించినటువంటి రంగా గారికి ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమ వృద్ధులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. అతను ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ జోహార్ రంగా గారు, జోహార్ జోహార్ రంగా గారు, జోహార్ జోహార్ రంగా గారు, జోహార్. మరొక్కసారి ఈరోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాధారంగా మిత్రమండలి నెల్లూరు జిల్లా శాఖ సుజిత్ గారికి వారి మిత్రమండలికి అందరికి కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోటో తీసుకో చలో పార్లు ఎక్కడ పడిపోద్ది.